సో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఆస్ట్రో టెక్నిక్స్ ఛానల్. సో ఈరోజు నేను ఒక టూల్ ఇంకొంచెం డెవలప్ చేశాను అనమాట. సో నేను ఇంతకుముందు మీకు రీసెర్చ్ కోసం ఒక టూల్ డెవలప్ చేశాను అనమాట, ఆస్ట్రాలజీ రీసెర్చ్ కోసం, విచ్ ఈస్ బేస్డ్ ఆన్ జగన్నాథ్ హోరా. సో జగన్నాథ్ హోరా సాఫ్ట్వేర్ వాడే వాళ్ళ కోసం ఒక టూల్ డెవలప్ చేశాను. దాన్ని ఇంకొంచెం ఫర్దర్గా డెవలప్ చేశాను అనమాట. అంటే మీరు జగన్నాథ్ హోరా సాఫ్ట్వేర్ చూసినప్పుడు డీటెయిల్డ్ మ్యాచ్ మేకింగ్ అనాలిసిస్ అనేది దాంట్లో అంత క్లియర్గా, అంటే ఇట్ ఈస్ షోయింగ్ ద ఆప్షన్, అందులో ఆప్షన్ ఉంది కానీ అంత డీటెయిల్డ్గా అయితే చూపించట్లేదు. సో అందుకని నేను ఏం చేశానంటే, నేను ఒక సపరేట్ టూల్ బిల్డ్ చేసుకున్నా. అది ఆ సెర్చ్ టూల్, ఇంతకుముందు నేను బిల్డ్ చేసిన సెర్చ్ టూల్ని కంబైన్ చేసి ఆ, ఒక సాఫ్ట్వేర్ లాగా తయారు చేశాను. అంటే మీకు ప్రాపర్ సెటప్ ఫైల్ వస్తుంది, మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ఇన్స్టాలేషన్ కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు, జస్ట్ డౌన్లోడ్ చేసి డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసేస్తే అది ఇన్స్టాల్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు జస్ట్ మీకు సాఫ్ట్వేర్ టూల్ని మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. ఓకే, అండ్ ఇది కూడా నేను లింక్ షేర్ చేస్తాను. సో మీరు ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది ఆ టూల్ అనమాట. సో ఇంతకుముందు నేను బిల్డ్ చేసిన టూల్ కొంచెం అంటే టూల్ ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పట్టేది. సో దీన్ని కొంచెం ఫర్దర్గా వర్క్ చేసి ఇది కొంచెం ఫాస్ట్గా, అంటే అందుకే నేను విండోస్కి సెటప్ ఫైల్ ఇవన్నీ క్రియేట్ చేశాను అనమాట. ఇంతకుముందు స్టాండ్ అలోన్ చేశాను కానీ అది కొంచెం స్లోగా ఉంది విండో ఓపెన్ అవ్వడానికి, అది నేను బాగా గమనించాను. అందుకని నార్మల్ విండోస్ యాప్ లాగా క్రియేట్ చేశాను. ఇప్పుడు మీరు సెటప్ ఫైల్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలి, నెక్స్ట్ కొట్టి సో అండ్ ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది మీరు చూస్తున్న టూల్ అనమాట. సో ఇంతకుముందు ఉన్న టూల్స్ ఇవే, ఇంతకుముందు సేమ్ ఇది ఎలా ఉందో అది అలాగే ఉంది. సో మీరు ఇంతకు ముందులాగే ఇక్కడ యూనో చార్ట్స్ అవన్నీ, ఐ మీన్ చార్ట్స్ ఉన్న ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇక్కడేమో జగన్నాథ్ హోరా ఎక్సీ ఫైల్ ఎక్కడుందో పాత్ సెటప్ చేసుకొని ఇక్కడ రిమెంబర్ కొడితే సరిపోతుంది. అంటే మీరు ఎప్పుడైనా కొత్త చార్ట్స్ అందులో యాడ్ అయినప్పుడు మీరు సేవ్ చేసుకునే డేటాలో ఇది రీబిల్డ్ కొడితే జస్ట్ ఒక 1 or 2 minutes పడుతుంది. ఇంకా తర్వాత నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ వెన్ యూ నీడ్ టు అప్డేట్ ద లిస్ట్ ఆఫ్ చార్ట్స్, అంటే మీరు రీసెర్చ్ చేయాలనుకున్న లిస్ట్ ఆఫ్ చార్ట్స్ అప్డేట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఇది రీబిల్డ్ కొట్టాలి, లేదా ఫస్ట్ టైం ఇది యూజ్ చేసేటప్పుడు మాత్రం రీబిల్డ్ కొట్టాలి. సో యాజ్ యూజువల్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఇక్కడికి వచ్చి ఇయర్స్ ఎంటర్ చేస్తే ఆ ఇయర్స్ మధ్యలో ఉన్న కానీ ఇక్కడున్న వేరియబుల్స్లో ఏది ఎంటర్ చేసినా వస్తుంది. సో మీకు ఇక్కడ నోట్స్ కూడా వచ్చేస్తుంది. సో ఇంతకుముందు నేను మీకు షేర్ చేసి చెప్పాను, సేమ్ ఇందులో ఏ చేంజ్ లేదు. ఈ సెర్చ్ టూల్ ఇలాగే ఉంది, కానీ ఈ సెర్చ్ టూల్ కూడా ఇన్ ఫ్యూచర్ డెవలప్ చేస్తాను అనమాట. సో ఇక్కడ నోట్స్లో కూడా మీరు ఏదైనా సెర్చ్ కొడితే ఆ నోట్స్ ఎవరెవరికి ఉందో వాళ్ళ లిస్ట్ వస్తుంది. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే యాజ్ యూజువల్ ఇంతకు ముందులాగానే జగన్నాథ్ హోరా సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో అదంతా నార్మలే. మీరు ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఉన్నాడు మీ లైబ్రరీలో, మీ లిస్ట్లో. ఇక్కడ సెట్ యాజ్ బాయ్ అంటే ఇక్కడ మ్యాచ్ మేటింగ్లోకి బాయ్ యాడ్ అయిపోతాడు. అండ్ ఇక్కడ ఇంకెవరినన్నా ఫీమేల్ ఉంది, సెట్ యాజ్ గర్ల్ అనగానే ఇక్కడికి వచ్చేస్తారు. ఇలా కాకుండా మీరు ఇక్కడ బ్రౌజ్ చేసుకొని కూడా మీ చార్ట్స్ ఎక్కడ సేవ్ చేసుకున్నాయో అది చూసుకొని ఇక్కడ బాయ్ అండ్ గర్ల్ హోరోస్కోప్ని విడిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు క్రియేట్ ప్రొఫెషనల్ మ్యాచ్ అనగానే అనాలిసిస్ వచ్చేస్తుంది, వెంటనే వస్తుంది. ఇట్ డోంట్ టేక్ మచ్ టైం అనమాట. అండ్ ఇక్కడ మీకు ఇంకా కింద చూసారంటే మీకు ఆస్ట్రాలజర్ నోట్స్ ఉంది. ఇక్కడ మీరు రాయొచ్చు నాట్ రికమెండెడ్ డ్యూ టు సో ఆన్ సో రీజన్ అలా రాసేయచ్చు. మీరు ఇక్కడ రాసేయచ్చు. అంటే మీరు పాయింట్స్ అన్ని సమ్ టైమ్స్ ఇక్కడ ఏంటంటే మీకు మ్యాచింగ్ అని చూపిస్తుంది, బట్ ఆస్ట్రాలజర్ ఒపీనియన్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే మీరు ఈ ఫీల్డ్స్ వేరియబుల్స్, ఈ మ్యాచింగ్లో ఉన్న వేరియబుల్స్ గమనించినప్పుడు మీ ఒపీనియన్ వేరుగా ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు ఇక్కడ మీ నోట్ మీరు రాయొచ్చు. ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని ఉంది. మీరు సేవ్ యాజ్ పీడిఎఫ్ కొట్టగానే పీడిఎఫ్ రూపంలో రిపోర్టు వచ్చేస్తుంది అనమాట. నేను పీడిఎఫ్ రిపోర్ట్ కూడా షేర్ చేస్తానండి, 1 second. ఓకే,
సో ఓకే, ఇది పీడిఎఫ్ రిపోర్టు. 1 సెకండ్. సో దిస్ ఈస్ పీడిఎఫ్ రిపోర్ట్ అనమాట. ఓకే, ఇలా వచ్చేస్తుంది. మీరు పీడిఎఫ్ రిపోర్ట్ కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. మీకు సేమ్ అక్కడ ఏమేమి వివరాలు ఉన్నాయో అవన్నీ వస్తాయి. అట్ ద సేమ్ టైం కింద ఆస్ట్రాలజర్ నోట్స్ అనేది మీరు ఏ డేటా ఫిల్ చేశారో అదే వస్తుంది అనమాట. సో సేమ్ అలా వస్తుంది. మీరు కింద ఇక్కడ నోట్స్లో ఏం ఫిల్ చేశారో అదే డేటా వస్తుంది. ఐ మీన్ ఇక్కడ మీరు నోట్స్లో ఏం ఫిల్ చేశారో అదే ప్రింట్లో వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీంట్లో ఇక్కడ స్త్రీ దీర్ఘం ఇది ఒకటి కన్సిడర్ చేశాను. అష్టకోట కూడా మ్యాచింగ్ చూశాను. ఇక్కడ ఆత్మకారక ధరాకారక మ్యాచింగ్ కూడా ఇక్కడ చూశాను. అండ్ ఇక్కడ నవాంశ అండ్ మంగళదోష కంపాటబిలిటీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అండ్ ఇది మీరు ఎవరైనా నాకు ఈ సాఫ్ట్వేర్ గురించి కానీ ఏమైనా కావాలంటే మీరు కామెంట్స్ ద్వారా చెప్పినా, ఏమైనా రికమెండేషన్స్ మీరు ఏమైనా ఇలా కావాలనుకుంటున్నారని నేను ట్రై చేస్తాను. నాకు నేను ఇంతకుముందు ఎక్సెల్లో ఒకటి తయారు చేశాను. ఎక్సెల్లో ఒకటి తయారు చేసి అనలైజ్ చేశాను. సో దాని గురించి నన్ను ఒకళ్ళు అప్రోచ్ అయ్యారు. వాళ్ళు కొన్ని చేంజెస్ చెప్పి ఇలా కావాలి అంటే నార్త్ ఇండియన్ చార్ట్ కావాలి ఇలా అప్రోచ్ అయ్యారు. బట్ ఐ విల్ ట్రై టు డూ. నాకు ఛాన్స్ని బట్టి అదైతే చూస్తాను. బట్ ఈ టూల్ మాత్రం కొంచెం యాక్టివ్గా డెవలప్ చేయడానికి చూస్తాను అనమాట. ఎందుకంటే నేను నా రీసెర్చ్కి ఇది బాగా పనికొస్తుంది అనిపించింది. సో ఎందుకంటే జగన్నాథ్ హోరాలో కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి. అవి ఐ కాంట్ ఎక్సెల్లో అదంతా చేస్తే కాంప్లికేట్ అవుతుంది. అండ్ జగన్నాథ్ హోరా ఈజ్ ఇర్రీప్లేసబుల్. సో అందుకని నేను టూల్స్ కూడా కంప్లీట్గా జగన్నాథ్ హోరా మీద బేస్ చేసుకొని బిల్డ్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఓకే, సో దట్స్ వై అలా బిల్డ్ చేశాను అనమాట. ఓకే, సో నేను ఈ లింక్ షేర్ చేస్తాను. సెటప్ ఫైల్ లింక్ ఉంటుంది, అది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అంటే నెక్స్ట్ క్లిక్ చేయాలి. ప్రోగ్రామ్స్, డెస్క్టాప్ షార్ట్కట్ ఐకాను ఇవన్నీ వచ్చేస్తాయి. మీరు ఆ ఐకాన్ని డబుల్ క్లిక్ చేయగానే మీకు యాజ్ యూజువల్ ఇది వస్తాయి అనమాట. నేను జగన్నాథ్ హోరాలో కూడా ఈ రీసెర్చ్ టూల్ కూడా ఇంకొంచెం ఫర్దర్గా డెవలప్ చేయాలని చూస్తున్నాను. ఇట్ ఈస్ గోయింగ్ టు లిటిల్ మోర్ ఎన్హాన్స్డ్ అనమాట. సో నా రీసెర్చ్ పర్పస్ కోసం కూడా. ఓకే, సో నాకు కొన్ని కన్సల్టేషన్స్ అలా రావటం వల్ల కొంచెం మధ్యలో గ్యాప్స్ వచ్చింది వీడియో. బట్ ఐఎమ్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ ఏ లాట్ అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవరీవన్. బాయ్ బాయ్.